వాడనట్టు. నమస్తే అండి. ఈరోజు మనం చౌర్లపల్లి శివారు ఒగ్గోనిపల్లి అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఒక రైతు మనకు పత్తి పంటలో అప్సైటీ వాడడం జరిగింది. వారు ఒకసారి మన పంటను విజిట్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఒకసారి విజిట్ చేస్తున్నాము. వారు ఏ విధంగా పంటలో వాడుకున్నారు, దానివల్ల వాళ్ళకి కలిగిన లాభం ఏందో ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. ఏం పేరండి? శ్రీనివాస్. ఇది ఏ ఊరు? ఒగ్గోనపల్లి చౌర్లపల్లి శివారు. ఓకే. మీ ఇంటి పేరు? మద్దూరి. ఎన్ని ఎకరాలు చేస్తారు మీరు? 2.5 ఎకరాలు. ఏమేమి పంట? మొత్తం పత్తి 2.5 ఎకరాలు. పత్తి మాత్రమే? పొలము ఎకరం ఉంది. పొలం ఎకరం. ఓకే. ఇప్పుడు మీరు అప్సైట్ తీసుకున్నారు కదా, ఇది మీకు ఎవరు ఇచ్చారు? మాకు గౌచర్ల నుండి గాలి కుమారస్వామి అని ఇచ్చాడు. గాలి కుమార్ గారు ఇచ్చారు. ఓకే. ఇప్పుడు మీకు ఈ అప్సా ఎంతకాలంగా పరిచయం, ఎన్నిసార్లు వాడి ఈ పంటకి? నాకు మొన్న రిజల్ట్గా ఒక 10-15 రోజుల కింద తెలిసింది ఇది. తెలవంగానే మాకు అక్కడ చుట్టాలు ఉంటే, మా బామ్మారిది ఉంటే అతనికి చెప్తే తీసుకొస్తే నేను 10 రోజుల ముందు కొట్టారు. అంటే ఇప్పుడు ఎట్లా వాడుకున్నారు చెప్పండి ఒకసారి. కొట్టిన అంటే నాకు డౌట్ వస్తుంది. అంటే ఎట్లనంటే అంతకుముందు ఎరుపు ఉండే, అయితే మా బామ్మారిది ఉండి ఇది మంచిగా వస్తుంది, గ్రోతింగ్ పచ్చదనానికి అన్నిటికీ పిలకలు రావడానికి పూత రావడానికి బాగా పనిచేస్తుంది అని అంటే, సరే ఒకసారి తీసుకురా చూద్దామని తీసుకొచ్చి వాడాం 10 రోజుల క్రితం. ఇట్లా ఏ పర్పస్, ఏ రకంగా వాడుకున్నాను అనేది? అది పంపుకు 10 ml చొప్పున వాడు. పంపుకు 10 ml. అంటే ఇది ఒకటే సపరేట్ కొట్టడానికి ఏమైనా మందులు? లేదు, అక్టరా అదొకటి దోమకు వాటికి వేరే. ఓకే. అంటే వేరే మందులతో కలిపి వాడడం జరిగింది. ఓకే. ఇప్పుడు వాడినందుకు మీకు ఏమైనా తేడా గమనించారు ఇందులో? తేడా గమనించాము. అంత ముందుకి ఇట్లా లేదు, ఇంత ఎత్తు లేదు, ఎరుపు ఉండేది, ఇంత పూత లేదు, ఇంత మొగ్గ లేదు. అంటే ఇప్పుడు కూడా పెద్దగా చెప్పుకోవడానికి కాదు, కానీ మొత్తానికి అయితే హెల్దీగా కనబడుతుంది. మనకు 10 రోజులే కదా అప్పుడు వాడిస్తుంది, హెల్దీగానే అయితే అవుపడుతుంది. ఎందుకంటే మీకు పంట మీద దిగాలు అనేది లేకుండా అయితే పోయింది. ఓకే. నమస్తే అన్న. మీ పేపర్? బాలకృష్ణ గారు. ఇప్పుడు మీరు వాడారు అప్సా? మరి ఇప్పుడు వీళ్ళు వాడారు అని చెప్తున్నారు కదా, మీరు ఇప్పుడు వీళ్ళ పంట ఎప్పుడు చూడడం జరిగింది? తోట చేను ప్రతిరోజు బైక్ ఇట్లనే పోతాం. చేను మాత్రం ఎరుపు ఉండేది. కాబట్టి ఈ వారంలో ఏ మందు కొట్టిండో మరి తెలియదు. అదే చేను అయితే పర్వాలేదు, మంచి గ్రోతింగ్ ఇట్లా బాగుంది అని అనుకుంటాను. అంతనే పొద్దున కుమారస్వామి నాకు ఫోన్ చేస్తాను, మీ ఊళ్ళో ఫీల్డ్ పెట్టాలి ఇదని. సరే, ఓకే. మనం ఇప్పుడు మీరైతే సాటిస్ఫై. ఇప్పుడు మనం మిగతా రైతులను కలిసి వాళ్ళకి ఒకసారి దీని గురించి అవగాహన కల్పిద్దాం. తర్వాత వాళ్ళకి ఏమైనా ఫ్యూచర్ డౌట్ ఉంటే మనం